విమర్శ చేయలేదు, మేము కూడా అభినందిస్తున్నాము. కానీ మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమంటే, మొన్న కొత్తూరు రైల్వే గేట్ నుంచి కుమ్మరిగూడెం వరకు రోడ్ వేసిన సందర్భంలో మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంజయ్ యాదవ్ గారు కొత్తూరును దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనే విషయాన్ని చెప్పినందుకు మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కొత్తూరుకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఏం ప్రొసీడింగ్లు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మరి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు తీసుకొచ్చిన ప్రొసీడింగ్ మీద జరుగుతుందా, లేకపోతే ఇప్పుడు ప్రొసీడింగ్ తీసుకొచ్చిన వాటి మీద జరుగుతుందా, మాకు అవగాహన ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. అది నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆ ప్రొసీడింగ్లకు విలువ లేదు, ఉత్త కాగితాలు అంటున్నారు. మీరు మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కొత్తూరు మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందో అది ఖచ్చితంగా గతంలో మాజీ ఎమ్మెల్యే ఏదైతే ప్రొసీడింగ్స్ తీసుకొచ్చారో ఆ ప్రొసీడింగ్స్ మీదనే, ఆ ప్రొసీడింగ్స్ ఏదో ఒక రోజు 2 రోజుల్లో హైదరాబాద్ పోతే ఇట్లా ప్రొసీడింగ్ రాసి ఇవ్వమంటే రాసి ఇవ్వలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే అభివృద్ధి జరుగుతలేదు. ఖచ్చితంగా కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని చెప్పేసి అని మాజీ ఎమ్మెల్యే గారు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ఐటీ మినిస్టరు కేటీఆర్ గారికి పోయి ఎన్నో పాళ్ళు కలిసి ఆ యొక్క నిధులను మరి కొత్తూరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ నిధులే మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆ పనులు అప్పుడు నిర్వహించలేదు. ఏదైతే ప్రొసీడింగ్సే కాదు, టెండర్ ప్రాసెస్ కూడా ఎలక్షన్ల ముందే జరిగినాయి. ఇప్పుడు ఎవరైతే వర్కులు చేస్తున్నారో, ఎలక్షన్ల ముందు ఎవరైతే టెండర్ ప్రాసెస్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారో, ఎలక్షన్ల ముందు ఎవరైతే టెండర్ ప్రాసెస్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఇప్పుడు చేసే వర్కులు కూడా అదే కాంట్రాక్టర్లు చేస్తున్నారు. ఎలక్షన్ల ముందు ఎవరైతే టెండర్ ప్రాసెస్ దక్కించుకున్నారో ఇప్పుడు చేసే కాంట్రాక్టర్ కూడా అదే కాంట్రాక్టర్లు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో మన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు తీసుకొచ్చిన ప్రొసీడింగ్ బాధనే జరుగుతున్నది. ఇది చెప్పడానికే, మేము ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. కానీ అంజయ్ గారు ఈ దత్తత తీసుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనే అది ఒక్క విషయం మీదనే మేము ఏమి తీసుకొచ్చిండు, ఎంత ఫండ్ తీసుకొచ్చిండు మళ్ళొకసారి పబ్లిక్ తెలవాలని చెప్పేసి అది ఒకే విషయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది తప్ప మాకు గౌరవం, మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే మీద కూడా చాలా గౌరవం ఉంది. మేము ఆయనను ఏదో కించపరిచే విధంగా మేమేం మాట్లాడలేదు. ఏం జరిగిందో ఆ విషయాన్ని పబ్లిక్ తెలవడానికి మేము ప్రెస్ మీట్ పెట్టినా తప్ప ఎవరినో కించపరచడానికి లేదో మాదేదో గొప్పతనం చెప్పుకోవడానికి మేము ఏ రోజు చేయలేదు. మేము గొప్పలు చేసుకునే సందర్భాలు కూడా ఎప్పుడు లేవు. మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఏ ఒక్కరోజు కూడా కించపరిచిన సందర్భాలు లేవు. అలాగే నేను ఈ పనులు చేసుకున్నాను చెప్పేసి గొప్పలు చెప్పుకున్న సందర్భాలు కూడా లేవు. కావాలంటే మీరు గతంలో పత్రికలు కూడా చదవండి. నేను ఎప్పుడు కూడా ఈ పనులు చేసినా, ఇన్ని వేల కోట్లు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్న సందర్భాలు కూడా లేవు. ఇంకొకరిని కించపరచాల్సిన సందర్భం కూడా లేదు. అక్కడి నుంచే వచ్చినాము. కాబట్టి ఇది పబ్లిక్ తెలవాలి ఏం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గారు మన కొత్తూరు మున్సిపాలిటీకి ఏమైనా నిధులు తెచ్చారా, తేలేదా, ఏమైనా చేసిరా, చేయలేదా, అది పబ్లిక్ తెలవాలని ఒకటే ఒక రీజన్ తోని మీ ప్రెస్ మీట్ పెట్టిన తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశంతో కాదు. దీన్ని మళ్ళీ ఎవరో స్థాయికి మించి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి అనేది అవన్నీ వద్దు. మేము అభివృద్ధిని మేము కూడా స్వాగతిస్తాము. ఇంకా ఎన్నో అభివృద్ధి చేయాల్సిన ఉంది కొత్తూరులో. ఇప్పుడు 5 సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత కూడా అభివృద్ధి కొత్తూరుకు చేయాల్సిన అభివృద్ధి ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరైనా ఎమ్మెల్యేస్ వస్తే కూడా ఈ అభివృద్ధి ఆగిపోతే ఇంకేం పనులు లేవుండదు. మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తూనే ఉండాలి. కొత్తూరుకు అన్ని పనులు అంటే గతంలో చేసిన 20-30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేయకుండా ఉత్తగానే చేతులు ముడుచుకొని కూర్చొని ఏం పోలేదు, అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు జరుగుతుంది, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళు కూడా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. అది ప్రాసెస్ లో నడుస్తూనే ఉంటుంది. ఇక మేము అంటే వారికి ఏం జరిగిన విషయం పబ్లిక్ తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే
ఇది మేము పెట్టినాం తప్ప వేరేని కించపరిచే విధంగా ఎవరినో తక్కువ చేసి మాట్లాడే విధంగా మేము ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. ఇది ఒకటి గమనించాలని చెప్పేసి అని తర్వాత ఈ ప్రెస్ మీట్లు అనేది ఇంతకే ఆగితే మంచిగా ఉంటుంది, ఇంకా కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇంకా దీంట్లో ఏమైనా చేసినా ఏమైనా తప్పులు ఏమైనా మాట్లాడుతుంటే మాకు అనుభవం లేకనో లేకపోతే అవగాహన లేకనో తప్పు మాట్లాడినామని చెప్పేసి అందుకు కూడా ఏమైనా క్షమించడం కూడా ఒకసారి అనుకుంటూ నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాయకులు మాట్లాడిన దాని మీద చిన్న ఆలోచన. వాళ్ళు కుమ్మరిగూడెం నుంచి ఏదైతే సిఎంటీఎల్ కంపెనీ వరకు 1 కిలోమీటర్ రోడ్ వేసేసి 18 ఫీట్ల రోడ్ వేసేసి మొదలుపెట్టిర్రు అని మాట్లాడిర్రు. దాని అక్కడున్న దళితులు ఎస్సీల పొలాలు మీరు ఆక్రమించిర్రు ఇట్లా అట్లా అని చెప్పి సంబంధిత అధికారి ఎంఆర్ఓ గారికి మీరు కాంప్లైంట్ చేసిర్రు. 2 నుంచి 3 నెలలు అవుతున్నాయి. మరి దాని మీద కాంప్లైంట్ చేసిన దాని మీద ఇప్పటి వరకు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి ఏం లబ్ధి చేసిర్రు, లేకపోతే వాళ్ళకి ఏం న్యాయం చేసిర్రు? 32 కోట్లు తీసుకొచ్చి ఎట్లా ఇస్తారంటే అది దానికంటే ముందు 32 కోట్ల బడ్జెట్ ఆ రోడ్డు శాంక్షన్ కాకముందు వేసిన రోడ్డు కాబట్టి అది ముందు వేసారు. దాని తర్వాత వేసేది 32 కోట్ల రూపాయలతో నువ్వు ఏదైతే అభివృద్ధి చేస్తున్నావో 100 ఫీట్ల రోడ్ వస్తే కనీసం ప్రజలకు అనుగుణంగా ఒక 30 ఫీట్ల రోడ్ వేసినామంటే అభినందిస్తాం, సంతోషపడతాం. అసలు ఎవరికి 18 ఫీట్లకు 24 ఫీట్లకు పెద్దగా తేడా ఏముందో చెప్పండి. ₹1 కోటి ప్రజాధనాన్ని నువ్వు పూర్తిగా దాన్ని పనికి రాకుండా చేసిర్రు. దానికి బాధ్యులు ఎవరు? మరి ₹1 కోటి సీసీ రోడ్డు, మంచి సీసీ రోడ్డుని 1 సంవత్సర కాలం కూడా కాలేదు, దాన్ని ఖరాబ్ చేయడం ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా మళ్ళీ ఇంకొక నాయకుడు ఏమంటాడు, ఆ కంపెనీ గేట్ వరకే వచ్చి ఎందుకు నాగిండు, దాంట్లో మర్మం ఏమింది అని చెప్తున్నాం. మాకు మర్మాల గురించి మాకు తెలియదు. ఒకవేళ మేము అడగదలిచి 75 లక్షల రూపాయల ఫండ్ కొత్తూరు రైల్వే గేట్ నుంచి అక్కివేనిగూడ వరకు వయా కుమ్మరిగూడెం మీదుగా ఊర్లో నుంచి అక్కివేనిగూడ ఊరు వరకు ఆ రోడ్డు శాంక్షన్ అయింది. దాంట్లో భాగంగానే ఆ బీటీ రోడ్ ఏంగా మిగిలిన డబ్బులతోని కిలోమీటర్ రోడ్డు వేయడం జరిగింది. దాని తర్వాత వేసిన తర్వాత హెచ్ఆర్డీసీఎల్ ఫండ్ నుంచి సారు ఎంతో కష్టపడి తిప్పలబడి తీసుకొచ్చిన ఫండ్ 32 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయాలి, పెద్దగా ఉంటే బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఏదైనా వెహికల్స్ వచ్చినా పోయినా అని చెప్పి ఆయన తిప్పలబడి ఫండ్ తీసుకొచ్చి దాన్ని రోడ్డు గురించి 2 సార్లు టెండర్ అయింది. 2 సార్లు టెండర్ అయిన దాన్ని ఈరోజు వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ నడుస్తున్న దానికి మేము కూడా పని నడుస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ప్రజల ఇబ్బందిని తీరుస్తున్నందుకు మేము కూడా అభినందిస్తాం. కానీ కొంతమంది అవగాహన లేక మూర్ఖంగా ఆ రోడ్డు చేకూరు రోడ్ నుంచి కంపెనీ గేట్ వరకే ఎందుకు వచ్చింది, గేట్ వరకే ఎందుకు వచ్చి ఆగిందంటే, అయ్యా నేను చెప్పేది ఒకటే, ఆ ఫండ్ వేరే, ఆ ₹1,75,00,000 ఫండ్ వేరే. నీకు తెలియకపోతే సంబంధిత అధికారిని పోయి తెలుసుకొని ఆ ₹1,75,00,000 ఫండ్ నుంచి వేసిర్రా వేయలేరా, లేకపోతే 32 కోట్ల నుంచి ఆ 18 ఫీట్ల రోడ్ ఏమైనా వేసిర్రా? 18 ఫీట్ల రోడ్డు ఏదైనా 32 కోట్ల నుంచి మేము వేస్తే అది మేము కూడా తప్పే. మేము 100 ఫీట్ల రోడ్ తీసుకొచ్చి మరి ఆ మర్మం మీద మీరు బయట పెట్టాలి. రేపు పొద్దుగాల మీరు ఎట్లాగో మీరు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అయ్యా మేము ఏం లబ్ధి పొందినామో, ఏం చేసినామో, ఆ రైతులకు ఏం లబ్ధి చేసినాం అనేది మీరు ఖచ్చితంగా ఇదే సమావేశం పెడతారు ఎట్లా కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ విధంగా కుమ్మక్కయ్యారు అనేది మాకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి చేసినా మేము ఒకటే ఆలోచన ఏంటంటే, ప్రజలకు అభివృద్ధి విషయంలో ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రహదారులు పెద్దగా ఉండాలనేది ఎవరి కోరికైనా. మేమున్న 20 ఫీట్ల రోడ్డును మేము 100 ఫీట్లు చేసినామంటే గొప్ప. మీరు 100 ఫీట్ల రోడ్డును 20 ఫీట్లు చేయడం ఎంతవరకు కరెక్టు? సరే చేస్తున్నారు, చేసినా మేము ఏమంటలేము. మీకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెచ్చిరా తేలేరా అని మేము ఒక క్వశ్చన్ వేస్తే మీకు నమ్మకం లేక ఒకసారి శంకుస్థాపన చేస్తున్నారు, ఒకసారి కొబ్బరికాయ కొడుతున్నారు. అంటే వారంలో 2 సార్లు 3 సార్లు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు తెచ్చిరా తేలేరా అని చెప్పి మీ లోపల మీకే అనుమానం ఉంది కాబట్టి మళ్ళీ పోయి కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగి పేపర్లు వేయించుకుంటారు. కాబట్టి అంటే మీ అభివృద్ధి మీకే అనుమానం ఉంది కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే మీరు తెచ్చినట్టు, ఒకవేళ ఆ రోడ్లు మీరే తెచ్చినట్టు, లేకపోతే మీరే అభివృద్ధి చేస్తే ఒక్కసారి ఫోటో దిగితే సరిపోతుంది. ఒక్కసారి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మందిని నేను చూసిన, ఒక 20-25 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్న బక్కల నరసింహ సార్ కానీ, లేకపోతే ప్రతాప్ రెడ్డి గారు కానీ, శంకర్రావు కానీ, లేకపోతే అంజయ్ యాదవ్ గారు కానీ ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి దాన్ని మళ్ళీ చూసిన నాయకులు ఎవరు లేరు. అభివృద్ధి చెందిన తర్వాతనే ప్రజలకు అందుబాటులో వస్తుండే. ఈ గడిగడికి పోయి కొబ్బరికాయలు కొట్టడం, లేదంటే గడిగడికి పోయి ఫోటోలు దిగడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు తెచ్చినట్టు మీకేమైనా అనుమానం ఉందా, లేకపోతే మీరు చేస్తున్న పని ప్రజలు నమ్ముతలేరా? నమ్మనందుకే ఈ పనులు చేస్తున్నారా? ఇంకోటి మాకు ఒక చిన్న ఆలోచన,
గతంలో కూడా మీరు కూడా ప్రెస్ సోదరులు బాగా అబ్జర్వేషన్ చేయాలి. బక్క నరసింహులు తెచ్చితే లేకపోతే శంకరరావు పనిచేసిండు, శంకరరావు తెచ్చిన పనులు ప్రతాప్ రెడ్డి పనిచేసిండు. ఎందుకంటే జీవోలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ పనిని కంటిన్యూగా చేసే ప్రాసెస్లో అభివృద్ధి అంటే ఒకరు జీవో తెస్తే ఒకరు ఆపడం కాదు, లేకపోతే ఒకరు తీసుకొచ్చిన దాన్ని ఇంకోటి చేయడం కాదు. తెచ్చిన దాన్ని కంటిన్యూ చేయడమే కరెక్ట్. ఈ రోజు అదే విధంగా బక్క నరసింహ తెచ్చింది శంకరరావు చేసిండు, శంకరరావు తెచ్చింది ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేసిండు, ప్రతాప్ రెడ్డి తెచ్చింది అంజయ్ యాదవ్ చేసిండు. ఎవరు ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎవరి మీద ఎవరు మీకు కూడా తెలుసు ఒక చిన్న మాట అనుకున్న దాఖలాలు లేవు. వాళ్ళకు నిజంగా కూడా సంస్కారవంతులు కాబట్టి ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మీరు కూడా ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వాన్ని మీరు తిట్టి ప్రభుత్వం వచ్చింది. ఇంకా మీరు సంవత్సరాన్నర కాలం అయిపోయినా కూడా అదే తిట్టుకము అదే అనుకము అంటే మీ లోపల ఏ లోపం ఉందో మాకు ఇంకా అర్థమైతలేదు. గత ఎమ్మెల్యేలకైతే నాకు తెలిసినంత వరకు పార్టీలు ఏమైనా ఉండని 100% వాళ్ళకి సంస్కారవంతులు కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే పోయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక ఎమ్మెల్యేని విమర్శించిన పాపను పోలే. ఎందుకు పోలే అంటే వాళ్ళందరూ నీతి నిజాయితీతో పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. ఫండ్స్ కూడా అట్లాంటివే. ఈ రోజు 1,00,000 వస్తాయి, రేపు 2 కోట్లు వస్తాయి. రేపు 2 కోట్లు వచ్చింది, రేపు 10 కోట్లు రావచ్చు. ఇవాళ 10 ఫీట్లు ఉన్న రోడ్డు రేపు 50 ఫీట్ల రోడ్డు కావచ్చు, 50 ఫీట్లు ఉన్నది 100 ఫీట్లు కావచ్చు. ఇది మీరేదైనా మున్సిపాలిటీ ప్రజలకు అభివృద్ధి చేయాలి అనుకుంటే మాత్రం ప్రతిపక్షాలు లేకపోతే ప్రజలు అందరినీ కలుపుకొని మీరు ప్రజలలో పోటీ పనిచేయండి. మీరు మంచి పేరు తెచ్చుకోండి. మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మీరు ప్రజల్లో రేపు పొద్దుగాల ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని చీకొడతారు. కాబట్టి మీరు ఒకటే గ్రహించాలి. ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకుంటారో మీకు తెలుసు. ఆ కోరికలు ఒక్కరు కూడా ప్రజలకు మీరు తీర్చలేని పరిస్థితిలో ఉండి ఇరిటేషన్ అంటే మీ లోపల మీకే ఆవేశం పొంగి పొరులుతుంది. మీ నాయకులు మీకు ఎంత గౌరవం ఇస్తున్నారో మీకు తెలుసుకోండి. ఫస్ట్ ఆ గౌరవాన్ని బట్టే మాట్లాడండి. అనవసరంగా ఒక స్థాయిని మర్చి పాపం 10 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారిని మీరు విమర్శించడం వల్ల మీకు వచ్చే లబ్ధి ఏం లేదు. మీరు నిజంగా కూడా గొప్పలు అనుకుంటే మీరు అంజయ్ యాదవ్ కంటే గొప్ప పని చేసి మీరు ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకోండి. అంతేగాని మీ విమర్శలకు ఎవరు ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. కాబట్టి మీరు ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేయడం తగదు. కాబట్టి కొంతమంది చిన్న నాయకులు కూడా స్థాయిని మించి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. నిజంగా మేము పెద్దలను ఆడ కూర్చున్న పెద్దలను అందరినీ గౌరవిస్తాం. మేము గతంలో కూడా గౌరవించిన, ఇప్పుడు కూడా గౌరవిస్తాం, రేపు కూడా గౌరవిస్తాం. కాబట్టి మీరు ఆ గౌరవాన్ని నిలుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. స్పెషల్గా మనం ఇచ్చిన చూపించి చేస్తే బాగుంటుంది. ఊరికనే సంకల్పం పెట్టుకుంటే కాదు. నేను చేసిన అంటుంది పాత అది అంజనా చేసినవి. అవి అంజనా చేసిన దాని మీద తెచ్చి మీరు చేస్తుంది. కొత్తగా చేస్తే అవతల మండలాలు వేరే మండలాలు ఉన్నాయి, ఇంకా 4 మండలాలు మనకు ఉన్నాయి కదా చాందా తాలూకాలో. అవతల వేసి చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మన కొత్తూరులో మండలం మాట్లాడుకుందాం. ఓకే, అవతల మండలాలు ఇచ్చిపెట్టేసి కొత్తూరు మీద ఎందుకు ఇట్లా చేసేది? ఎందుకంటే మన కొత్తూరులో ఫస్ట్ అంజనా చేసి పెట్టింది కాబట్టి కొత్త మున్సిపల్ కాబట్టి వచ్చిన పంట మీదనే మనం ఫైటింగ్ చేస్తున్నాం. కానీ వేరే మండలాలు చేసి చూపెట్టి అప్పుడు మనం మాట్లాడానికి వస్తుంది అవకాశం. అంతే సమావేశం. గవర్నమెంట్ ఎవరికి ఏమి ఇస్తున్నది? రేషన్ కార్డులు ఇప్పటికీ లేవు సార్, ఎవరికి లేవు. పింఛన్లు ఇస్తామన్నారు, 2,000 ఇచ్చేది 4,000 ఇస్తామన్నారు. మీరే చెప్పారు 4,000 ఇప్పటి వరకు ఎవరికి లేవు. పింఛన్లు లేవు. రుణమాపులు ఇస్తామన్నారు, కొంతమందికి అయినాయి. కొత్త రేషన్ కార్డులు అయితే అసలే లేవు. కొత్త రేషన్ కార్డు మాకే లేదు అసలు. వేరే వాళ్ళు మా వార్డు ఉన్న వాళ్ళు అడిగితే మేమేం చెప్పలేకపోతున్నాం. కార్డులు వేయలేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఒకసారి, ఈ గవర్నమెంట్ ఇస్తున్నారు. లేని వాళ్ళకు పరిస్థితి చాలా ఘోరం ఉన్నది. బంగారం ఇస్తామన్నారు, అది లేదు. 2,500 లేవు, ఏవి లేవు, అసలుకే లేవు. స్కూటీలు గీటీలు అయితే ఇంకా చెప్పుకోవద్దు. అవి ఇంకా ఎన్ని 6 గ్యారెంటీలలో ఒకటి బస్సు ఒకటి చేసారు చూడు. ఆడవాళ్ళు ఏం చేసారు? అది కొట్లాడుకుంటాం పోయి. మగపిల్లలు వాడాలి, ఆడపిల్లలు అంతేగాని కాబట్టి ఫ్యాషన్ కూడా అయింది. ఇదిగో ఫ్యాషన్ కూడా అయింది. అట్లా ఫ్యాషన్ కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా గ్రామ అభివృద్ధి, మున్సిపల్ అభివృద్ధి గురించి ఆలోచన చేసి మాట్లాడండి. ముందు ఎవరు ఏం చేసేది, ఇప్పుడు ఏం చేస్తున్నారని చూడండి.
ముందు చేసిన వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు మీరు వచ్చి ఏం కొత్తగా ఏం చేయబోతుర్రు అది ఆలోచన చేసి మాట్లాడే. ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది, ప్రతి ఇవాళ నిన్న మీరు పెట్టి ఇది నేను పెడతాను, రేపు మళ్ళీ మీరు పెడతా, ఎల్లుండి నేను అది కాదు. పని మీద కొట్ల అంటే మీరు ఈ పని నేను చేసిన, నువ్వు 32 కోట్లు వేస్తే నేను 64 కోట్లు తెచ్చినా అని చూపెట్టండి. అంతేగాని పాత జీవోలు కొత్త జీవోలు అని కాదు, వర్క్ ఇంపార్టెంట్ అయితే లేదు. ఇంకోటి ఈ విషయంలో నా వాడికాడు మాట్లాడుకుంటే 18 కోట్లతోని దర్గా రోడ్డు శాంక్షన్ అయింది, దాదాపు 2 years కిందనే శాంక్షన్ అయింది హెచ్ఆర్టీఎల్సీ కింద అయినప్పుడు. అది 100 ఫీట్లు ఉందో 60 ఫీట్లు ఉందో మనకు కూడా ఇప్పటిదాకా తెలియదు. ఆ ఉన్న మార్కింగ్ ప్రకారం అని చేయాలి. మార్కింగ్ ప్రకారం రోడ్డు ఈ 18 కోట్ల రోడ్ ఏదైతే దర్గా రోడ్ ఉందో అది మార్కింగ్ ప్రకారం చేస్తే బరాబర్ ఉంటుంది. ఇక మనము మనోడు ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మనం కుదించుకుంటూ పోతుంటే రోడ్డు రేపన్నాడు భవిష్యత్ తరాలకు అవసరం వచ్చేటట్టు ఉండదు. రేపు ఇంకో ఇయ్యాల నువ్వు రేపు ఇంకొకరు వస్తారు, అరే ఆయన ఈడదాకా కాపీ మనం ఇది ఈడదాకా తీసుకుందాం అని చెప్పేసి ఆలోచన రాకుండా గ్రామ అభివృద్ధి మున్సిపల్ అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచన చేసి పోటీపడి ముందుకు వెళ్ళండి. అంతేగాని నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడితే నువ్వు రేపు పెడతావు, రేపు నువ్వు పెడితే ఎల్లుండి నేను పెట్టాను అట్లా కాకుండా డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దాము, ప్రతిపక్షాలను ఏ విధంగా కలుపుకుందాము. ఆ రోజు ప్రతిపక్షంలో వాళ్ళు చేయలే అనుకోండి, ఇవాళ మేము ప్రతిపక్షంలో నువ్వు అధికార పక్షంలో ఇవాళ నువ్వు ఆలోచన చేయి, అందరినీ కలుపుకొని పో. అంతేగాని నేను ఇట్లా చేసినా నేను అట్లా చేసినా అని చెప్పేసి మాటలు వద్దు, మాటలు వద్దు, ఓన్లీ పని చూపె